హాయ్ అండి. ఈరోజు మనము ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్‌లోకి కానీ, చపాతీ, దోస ఇందులోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని దంచుకుందామండి. ఇది కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇలా ఒక టీ స్పూన్ కారం తీసుకొని వేసుకోవాలండి. అవి బాగా మెదిగిన తర్వాత చూసారు కదండి, ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం రెడీ అవుతుందండి. ఇది చపాతీ, రైస్, దోశ ఎందులోకైనా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుందండి. మిక్సీ వేసుకున్నా బాగుంటుంది, కానీ మెత్తగా ఉంటుంది కదండి. అలా కాకుండా మిక్సీలో వేసుకునే వాళ్ళైతే కోర్సుగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. అయిపోయింది కదండి. ఇలా దంచుకున్న తర్వాత నేనైతే ఇందులో ఉప్పు వేయలేదండి. ఉప్పు నేను తాలింపు వేసిన తర్వాత వేస్తాను. ఎందుకంటే ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల నీరు అనేది వస్తుందండి ఉల్లిపాయలు, అందుకోసమని వేయలేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకొని ఇలా వేయించుకోండి. ఇలా కరివేపాకు అనేది క్రిస్పీగా అయిన తర్వాత అందులో మనం దంచి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ కారం అనేది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఫస్ట్ వేయలేదు కాబట్టి మొత్తం ఇప్పుడు వేసేస్తున్నానండి ఉప్పు. మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం తయారవుతుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.